ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 13వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉంది, విప్రో ఫ్లాట్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే బుల్లిష్గా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు మోర్ దాన్ 2% పెరగడం విశేషం. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఎఫ్ఎంసీజీ కానీ రియాలిటీ కానీ ప్రెషర్లో ఉన్నాయి, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇక మీడియా, పిఎస్సి బ్యాంక్, ఎనర్జీలో స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ముఖ్యంగా మీడియా సెక్టారు ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనపరిచింది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ఉంది, లండన్, రష్యా, ఫ్రాన్స్, జర్మన్, యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. యూరోప్ ఫ్లాట్గా ఉంది. ఇక యుఎస్ 500 అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ టు బుల్లిష్ కనపడుతుంది. S&P 500 విక్స్ అనేది రైజ్ అవుతుంది. యుఎస్ మార్కెట్లో కొద్దిగా వాలటైలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ హాంకాంగ్ కానీ సౌత్ కొరియా కానీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో బ్రాడర్ సెన్స్లో మనం చూస్తే కొద్దిగా బులిష్గా, కొద్దిగా బేరిష్గా, అంటే బ్యాలెన్స్డ్గా కనిపిస్తూ ఉన్నాయి. వన్ సైడ్ మ్యాచ్ లాగా అయితే లేదు. అండ్ ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈవెంట్స్ ఇంపార్టెంట్. సో నిన్నటి రోజున ఏంటంటే లండన్కి సంబంధించిన జీడిపి డేటా అయితే ఆల్మోస్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే రావడం అనేది జరిగింది. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా వచ్చింది, కోర్ ప్రైస్ ఇండెక్స్ డేటా. ఇది ఆల్మోస్ట్ నెగిటివ్గా ఉంది, కొద్దిగా నెగిటివ్గా ఉంది. ఇరాన్ బేసిస్లో కూడా నెగిటివ్గా ఉంది, మంత్ ఆన్ మంత్ బేసిస్లో కూడా నెగిటివ్గా ఉంది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ మనం చూసుకున్నట్టయితే ఇది హెవీగా ఇన్వెంటరీస్, అంటే బౌల్ అనేవి ఎక్కువైనాయి, అందుకని సప్లై పెరుగుతుంది కాబట్టి ఇది నెగిటివ్ అనమాట ఇది క్రూడ్ ఆయిల్కి. ఇక నిన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసింది. సో ఈ ఇయర్ లాస్ట్కి మాత్రం ఒక రేట్ కట్ ఉంటుంది, ఈ మధ్యలో మీరు మాత్రం ఎటువంటి ప్రొజెక్షన్స్ అనేవి చేయొద్దని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పేసింది. అయితే యూఎస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనేది కొద్దిగా పర్లేదన్నమాట, నాట్ బ్యాడ్. అందుకని యూఎస్ మార్కెట్స్ ఏంటంటే మొత్తం మీద పాజిటివ్గా అయితే రియాక్ట్ అయినాయి. సో ఇక మనకి ఆల్రెడీ ఫెడ్ అవుట్కమ్ వచ్చేసింది. నెక్స్ట్ యూఎస్కు సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ పీపీఐ డేటా అండ్ 30-year బాండ్ ఆక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్, ఈ లింక్ కావాలంటే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, ఒకసారి చదవండి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే ఏ కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక సిగ్నిఫికెంట్గా మనకి లాంగ్ బిల్డప్ కానీ షార్ట్ బిల్డప్ కానీ జరిగేవి మాత్రమే చూస్తున్నాం మనం. దాంట్లో ముఖ్యంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ జరుగుతుంది. అంటే ఏంటంటే చాలామంది దీన్ని ఫ్యూచర్లో పెరుగుతుంది అన్న ఉద్దేశంతో దీంట్లో ఫ్యూచర్లో బై చేయడం అలా చేస్తున్నారని చెప్పేసి డేటా చెప్తుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అంబుజా సిమెంట్, ఓఎఫ్ఎస్ఎస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఐ థింక్ ఈ స్టాక్ కూడా రేడార్లో పెట్టచ్చు, దాని మీద కొంచెం పాజిటివ్ కామెంటరీ ఉంది. అండ్ ఫెడరల్ బ్యాంక్. ఇక షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుంది హెవీగా, అంటే ఆల్రెడీ షార్ట్ చేశారు బట్ రికవర్ చేస్తున్నారు. దాంట్లో భారత్ ఫోర్జ్ ఉంది, ఎస్ఆర్ఎఫ్, బిఈఎల్, బజాజ్ ఫైనాన్స్ అండ్ పిఎఫ్సి అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఫైనాన్స్ సెక్టార్లో స్ట్రాంగ్ ఉంది, బట్ బజాజ్ ఫైనాన్స్ కానీ పిఎఫ్సి కానీ అగైన్ ఏంటంటే రికవర్ అయితే అవుతున్నట్టు డేటా చెప్తుంది. ఇక షార్ట్ బిల్డప్ దేంట్లో చేస్తున్నారు అంటే మ్యారికో, పిడిలైటు, మెట్రోపోలిస్, అపోలో టైర్లో కనిపిస్తుంది. టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ దేంట్లో కనిపిస్తుంది అంటే లాల్ పాత్ ల్యాబ్స్లో కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే ఏది ఫీచర్స్ ద్వారా బిల్డప్ ఇక్కడ చూడగానే ఎక్కువగా లాంగ్ సైడే డేటా అనేది కనబడుతుంది. ఎందుకంటే షార్ట్స్ ఇక్కడ 25% ఉండగా లాంగ్స్ 55% కనపడుతుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 2.7% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ వచ్చేసరికి 16% కనిపిస్తుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది ఒకసారి చూస్తే నిన్నటి లీడర్స్ కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్. ఇక లూజర్స్ వచ్చేసరికి మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా అండ్ దివీస్ ల్యాబ్, హిందుస్థానీ యూనిలివర్ కనిపిస్తుంది. సో మహీంద్రా అండ్ మహీంద్రా చాలా రోజుల నుంచి రన్ అయింది హెవీగా పైకి. చాలామంది దాంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా పార్టిసిపెంట్స్ ఏ విధంగా వాళ్ళ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దేంట్లో స్టాక్ ఫీచర్స్లో, ఇండెక్స్ ఫీచర్స్లో అయితే ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ బుల్లిష్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఫస్ట్ టైం క్లియర్గా గ్రీన్ కనపడుతుంది ఎఫ్ఐఎస్ నుంచి. అండ్ ప్రొప్రైటరీ అయితే అన్నిట్లో కూడా ఇండెసిసివ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇక క్లయింట్ లెవెల్లో చూస్తే ఫీచర్స్ ఏమో ఇండెసిసివ్, స్టాక్స్ ఫీచర్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది, ఇండెక్స్ ఆప్షన్స్ న్యూట్రల్గా ఉంది. ఇక డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో మైల్డ్ బేరిష్గా ఉన్నారు. సో స్టాక్ ఫీచర్స్ ఇండెసిసివ్, ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిసివ్, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు.
ఇక టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ స్టాక్స్లో 427 కోట్లు బాయ్ చేశారు. ఇక డిఐఎస్ విషయానికి వస్తే 234 కోట్లు బాయ్ చేశారు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో 23,500 అనేది రెసిస్టెన్స్ కనపడుతుంది. సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చేసరికి 23,000 దగ్గర మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది 50,500. 50,000 దగ్గర కాలు పుట్టు 2 సెల్ చేశారు. కొద్దిగా కాల్స్ డామినేషన్ కనిపిస్తూ ఉంది. ఇక సపోర్ట్ వచ్చేసరికి మనకి 49,000 దగ్గర కనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 2.56% నెగిటివ్గా ఉంది. అంటే మార్కెట్ స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అనేది మనం చూస్తే సో ప్రస్తుతానికి డాలర్ ఇండెక్స్ సెల్లింగ్ జరిగింది హెవీగా. దాని తర్వాత కొద్దిగా బౌన్స్ అయితే కనిపిస్తుంది. ఒక రకంగా బేరిష్ సెంటిమెంట్లో కనిపిస్తుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ అయితే నిన్న పాజిటివ్గా రియాక్ట్ అయినాయి ఫెడ్ మీటింగ్ వల్ల. చూడండి చాలా స్ట్రాంగ్ పైకి వెళ్ళింది 39,155 దాకా. బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ కూల్ ఆఫ్ అయింది. సో అంటే నిలబడలేదు అనమాట మార్కెట్ పైకి వెళ్ళింది కానీ. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం 50,000 లెవెల్ రౌండ్ నెంబర్ వాచ్ చేయాలి. అండ్ నిఫ్టీలో మనం చూస్తే ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా కన్సోలిడేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 23,400 500 లెవెల్స్ మళ్ళీ ఇంకొక లెగ్ అనేది పైకి వెళ్ళొచ్చు. ఎనీహౌ ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం ఏం చెప్తుంది అనేది. సో గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి 23,450 దగ్గర ట్రేడ్ అవుతుంది రఫ్గా. 82 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. మన నిఫ్టీ వచ్చేసరికి 23,322 దగ్గర క్లోజ్ అయింది. సో టోటల్గా ఏంటంటే మనకి 130 పాయింట్స్ దాకా అప్రాక్సిమేట్గా గ్యాప్ అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ నిఫ్టీ బ్యాంక్ ఏంటంటే స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.